హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఆల్రెడీ తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. ఈ అన్ని నోటిఫికేషన్స్లలో మాక్సిమం వెయిటేజ్ కూడా మనకి పేపర్ 1 కనుక చూసుకుంటే పేపర్ 1లో మన కరెంట్ అఫైర్స్కి చాలా ఎక్కువ మొత్తంలో వెయిటేజే ఉంది. కానీ కరెంట్ అఫైర్స్ అనేది మన పాత దృక్పథంతో ఓల్డ్ ప్యాటర్న్ లోపల ప్రిపేర్ అయితే మనం ఏమాత్రం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి లేవు. చాలా తక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా మన గ్రూప్ 1 ప్రిలిమినరీ నుంచి కానీ రీసెంట్గా జరిగినటువంటి సిడిపిఓ ఎగ్జామ్ నుంచి కానీ మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్లో అన్నింటిలో కూడా క్వశ్చన్స్ అనేటివి స్టేట్మెంట్ రూపంలో రావడం జరిగింది. స్టేట్మెంట్స్ రూపంలో అంటే ఓవరాల్గా నీకు ఐడియా ఉంటే కానీ నువ్వు ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు. ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా ఫాలో అవ్వాలి? ఇప్పుడున్న ఎగ్జామ్లకి ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవి తీసుకున్నా కానీ ఏ ఎగ్జామ్ కూడా ఇప్పట్లో జరిగే ఛాన్స్ లేదు. ఒకవేళ స్టార్ట్ అయినా కానీ జూన్ కానీ జూలై కానీ నెక్స్ట్ ఆగస్ట్ మంత్లలో ఎక్కువ మొత్తంలో మనకు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? జూన్ జూలై ఆగస్ట్ మంత్లలో ఎక్కువ మొత్తంలో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మన కరెంట్ అఫైర్స్ అనేది ఈ క్షణం నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అంటే జనవరి నుంచి జూన్ వరకు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఓకే, జీనియస్ ఆన్లైన్లో మేము కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేస్తాం ఇక మీదట. ఖచ్చితంగా మీకు ఎవ్రీ వీక్ అనేది కరెంట్ అఫైర్స్ అని అప్లోడ్ అవుతూ ఉంటాయి. జీనియస్ ఆన్లైన్లో కూడా అన్ని సపరేట్గా రిపోర్ట్స్ ఉంటాయి. మన రిపోర్ట్స్ గురించి కూడా డీటెయిల్గా అనాలిసిస్ కానీ అన్ని రకాలుగా కరెంట్ అఫైర్స్ అనేది మన జీనియస్ ఆన్లైన్ ఈ ఛానల్ లోపల అప్లోడ్ అనేది అవుతూ ఉంటాయి కరెంట్ అఫైర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి చదవాలంటే మనకు జనవరి నుంచి జూన్ వరకు చదవాలి. ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, గ్రూప్ 3 ప్రిపేర్ అయినా, గ్రూప్ 4 ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కానీ అన్నిటికీ ఇప్పుడు జనవరి నుంచి అనేది మీరు మొదలు పెట్టాల్సిందే. 2022 అనేది గతహ అది అయిపోయింది, దాన్ని పక్కన పెడదాం మనం. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే జరగాల్సి ఉందో దాని గురించి అనేది ఆలోచిద్దాం. అయితే ఇప్పుడు మీకున్న డౌట్లను నేను కొంచెం క్లారిఫై చేస్తాను. రైట్, చూద్దాం మనం. మీ అందరికి తెలుసు ఆల్రెడీ సిలబస్ అనేది అందరికీ తెలుసు. సిలబస్ లోపల మనకు తీసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ అని ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్ ప్రాంతీయత మన తెలంగాణకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ రైట్, ప్రాంతీయ వార్తలు అంటాం కదా అవి. నేషనల్ లెవెల్ అంటే జాతీయకి సంబంధించినవి కానీ, ఇంటర్నేషనల్ అంటే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ. ఈ 3 కరెంట్ అఫైర్స్ చదవాలని ఉంది. అండ్ సెకండ్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేది కూడా మనం సిలబస్లో మెన్షన్ చేశారు. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్ అనేది చాలా వరకు కరెంట్ అఫైర్స్తో లింక్ అయిపోయి ఉన్నటువంటి టాపిక్. అదేం స్టాండర్డ్ టాపిక్ కాదు. కాబట్టి ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్కి లింక్ ఉన్నటువంటి టాపిక్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయమ్మా బుజ్జి బంగారాలు క్లియర్గా. చాలా మంది ఏం చేస్తున్నామంటే మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము కరెంట్ అఫైర్స్ ఆన్సర్ చేయడంలో అంటే, కరెంట్ అఫైర్స్ అంటే అవార్డు చదువుకోవడం, కరెంట్ అఫైర్స్ అంటే ఒక బుక్ చదువుకోవడం, కరెంట్ అఫైర్స్ అంటే పెరుగుకి డీనా బరియల్ ప్రెసిడెంట్ అయ్యింది. ఇలాంటి చిన్న క్వశ్చన్స్ అనేవి చదువుకుంటున్నాం. ఆ పంత అనేది అయిపోయింది. అలాంటి జనరేషన్ క్వశ్చన్స్ అనేటివి అయిపోయాయి, చాలా తగ్గిపోయాయి అలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు అంతా కూడా అనలైటికల్ ప్యాటర్న్ లోపల క్వశ్చన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మనకి సిలబస్లో మెన్షన్ చేసిన ఈ 2 పదాలు, సరే ఈ పదం అంటే మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇది కరెంట్ అఫైర్సే. మళ్ళీ మనకు సిలబస్ ఏముంది, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఇందులో కూడా వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ బేస్డే. మళ్ళీ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ద దేంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికలో ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఏమున్నాయని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో అది కూడా మళ్ళీ సేమ్ అవే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ కూడా సేమ్ అవే మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు, పర్యావరణానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి కూడా స్టాండర్డ్స్ అనేది మనకు తెలిసి ఉంటే కరెంట్ అఫైర్స్ మనం లింక్ చేసుకోగలుగుతాం. లేదంటే కరెంట్ అఫైర్స్ అసలు అర్థం కావు. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 అనేది మన షర్మిలి షేక్ బండారి ఈజిప్ట్లో జరిగింది. అక్కడ ఏం డిస్కస్ చేశారు, గ్రీన్ వాషింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ మనకు తెలియాలి అంటే కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఆల్రెడీ తెలిసి ఉండాలి. అండ్ దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. అండ్ దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేది మన కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనే రిపోర్ట్ పబ్లిష్ చేసింది. భారతదేశంలో 160 నుంచి 200 మిలియన్ పాపులేషన్ అనే వాళ్ళు మనకి వడదెబ్బకి గురవుతున్నారు, హీట్ వేవ్ వల్ల గురవుతున్నారు ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అనే రీసెంట్గా రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అలాంటి క్వశ్చన్స్ కానీ, లేకుంటే సైక్లోన్ మాండస్ కానీ, సైక్లోన్ సిత్రాంగ్ కానీ, సైక్లోన్ ససాని కానీ, ఇలాంటివన్నీ కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, ఆల్మోస్ట్ అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ అగైన్ దే ఆర్ రిలేటెడ్ టు ద వాట్ సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. మళ్ళీ ఎకానమీ అయితే ప్రతిరోజు మన జీవితం చుట్టూ తిరిగేది ఏంటిది ఎకానమీ కానీ, అండ్ గవర్నమెంట్ ఏమైనా కొత్త పాలసీస్ అనౌన్స్మెంట్ చేస్తే ఆ పాలసీస్ కానీ. ఇప్పుడు మనకి December 21 రోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది మనకు లాంచ్ చేయడం జరిగింది కామారెడ్డిలో, సో వర్చువల్గా. సో కాబట్టి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది దేనికి సంబంధించింది, ఏమేమి ఉంటాయి, అసలు అనిమియా అంటే ఏంటి, ఇలాంటివి. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనకి. సో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్. ఇవన్నీ చదవాలి అంటే ఈ క్వశ్చన్స్ సైన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే, ఇక్కడ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇక్కడ ఉన్నాయి కరెంట్ అఫైర్స్, పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఒకటి చాలా క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారేమో వీళ్ళేనరా బొంగులో ఏం చెప్తున్నారని మనం అనుకోవచ్చేమో, మీరు నాకు తెలియదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనము క్షుణ్ణంగా మనం కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పేపర్ ట్రెండ్ ప్రకారం ట్రెడిషనల్ క్వశ్చన్స్ రావట్లేదు. మన టెక్స్ట్ బుక్ చదువుకొని పోయి ఆన్సర్ పెట్టే కాలం అనేది చెల్లిపోయినది. అలాంటి క్వశ్చన్స్ రావట్లేదు. ప్రతి క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది. మీరు పాలిటీ తీసుకో, నువ్వు ఏదైనా తీసుకో, ప్రతిదీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నువ్వు స్టాండర్డ్ క్వశ్చన్స్ చేయాలన్నా దానికి కరెంట్ అఫైర్స్ లింక్అప్ చేసి వస్తున్నాయి. అంటే వరుసగా 4 బిట్లు ఇచ్చిన 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 2 స్టేట్మెంట్లు స్టాండర్డ్ క్వశ్చన్స్, 2 స్టేట్మెంట్స్ మన కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలకు సంబంధించినవి ఉంటున్నాయి. సో కాబట్టి అందువలన మన కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మనకి ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తున్నాయి మ్యాక్సిమం. వెయిటేజ్ ఎంత మినిమం 25 మార్క్స్, మాక్సిమం 40 మార్క్స్ వస్తున్నాయి. నేను చెప్పినటువంటి దాంట్లో కరెంట్ అఫైర్స్ ఇష్యూ బేస్డ్ అనేవి మినిమం 25, మాక్సిమం సో 30 క్వశ్చన్స్ అనేది మన కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో చెప్పినట్టు అవార్డ్స్, బుక్స్ అవి కాదు, అన్ని కలిపి ఓవరాల్గా పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి మన 25 నుంచి 30 మార్క్స్ అనేది మన కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. అంటే చాలా డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ పేపర్ 1లో ఎక్కువ మొత్తంలో మనకి డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ 25 నుంచి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 30% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది రీసెంట్ ట్రెండ్ ప్రకారం మనకి 30%, అండ్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది 70% వస్తున్నాయి. ఇంతకుముందు ఇది రివర్స్లో ఉండేది, 70% మెమరీ బేస్డ్, 30% అనలిటికల్ వచ్చేటి. కానీ ఇప్పుడు ఏమైంది, ట్రెండ్ అనేది రివర్స్ అయిపోయింది. ట్రెండ్ రివర్స్ అయిపోయి మెమరీ బేస్డ్ 30% వస్తే మనకు అనలిటికల్ బేస్డ్ ఎంత 70% అనేది మనకి ఏంటిది అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు 70% అనేది అనలిటికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు. సో మారిపోయింది. సో కాబట్టి ట్రెండ్ అనేది ఇలా ఉండేది. మరి ఎలాంటి ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయంటే క్వశ్చన్స్ ఫార్మాట్ ఎలా వస్తున్నాయి అంటే ఇలా వస్తున్నాయి. ఐడెంటిఫై 4 స్టేట్మెంట్ ఇచ్చి ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్, ఈ కింది వాటిలో ఏది కరెక్ట్, ఈ కింది వాటిలో ఏది రాంగ్ అని అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఇచ్చేసి 1 and 2 కరెక్ట్, 1 2 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్ ఫార్మాట్లో మన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇలా అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అడుగుతున్నాడు. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద ఆరోహణ క్రమంలో లేదంటే అవరోహణ క్రమంలో, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అనే క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి అనమాట. సో కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఫార్మ్స్లో లేదంటే అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫామ్లో ఎక్కువ మొత్తంలో మన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతున్నాయి. సో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది అనలిటికల్ బేస్డ్గానే ఉంటున్నాయి. ముందట్లాగా మనము అవార్డు చదివేసిన, బుక్ చదివేసిన, సబ్మిట్ చదివేసిన, ఈ సదస్సు అక్కడ జరిగింది, ఆ బుక్ ఇతను రాశారు, అలాంటి క్వశ్చన్స్కి వెయిటేజ్ చాలా చాలా తగ్గిపోయినవి. ఓన్లీ 30% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. 70% అనేది ప్యూర్లీ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం మనం. రైట్, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూసినట్టు టీఎస్పీఎస్సీ చూడండి ఎలా ఇచ్చాడు మనకి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇలా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎన్ని స్టేట్మెంట్లు, 5 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద సో రీకాన్ఫిగర్డ్ పెడగాగికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇలా ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. నీకు పూర్తిగా అనలైటికల్గా పూర్తిగా అవగాహన ఉంటే తప్ప ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం లేదమ్మా. రైట్, నెక్స్ట్ అరేంజ్ ఇన్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. భారతదేశంలో వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేటివి అరేంజ్ అయితే కరెక్ట్. ఏ దేశం నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చాయి విదేశీ మనకి అని చెప్పేసి ఇవి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. చూడండి క్వశ్చన్స్ అనేటివి ముందు ఏమొచ్చేవాళ్ళు, ఏ దేశం నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే డైరెక్ట్ సింగపూర్ అని ఆన్సర్ కొట్టేసేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఈ దేశాలను కూడా ఏమన్నాడు మనకి కరెక్ట్ ఆర్డర్లో మనకి అరేంజ్ చేయమని అడగడం జరిగింది. అర్థమవుతుందా? క్వశ్చన్స్ అనేటివి చాలా అనలిటికల్గా కొంచెము ఇన్డెప్త్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. ఓకే రైట్, అందువల్ల మనం కూడా చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ని డీల్ చేయాలి. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రిఫరెన్స్ అడుగుతుంటారు చాలామంది. రైట్, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ కానీ ఈనాడు న్యూస్ పేపర్ కానీ రిఫరెన్స్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ జీనియస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని కూడా రిఫరెన్స్గా తీసుకోండి, మీరు చూడండి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనకంటూ కొన్ని
బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. లేదంటే కరెంట్ అఫైర్స్ ఏమైందంటే సగం సగం అయిపోతుంది. ఉపేంద్ర సినిమా లాగా ఏం అర్థం కావు, సగం అర్థమై సగం అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటావు ఉపేంద్ర సినిమా లాగా. సో నీకు ఉపేంద్ర సినిమా కాకుండా త్రివిక్రమ్ సినిమా లాగా క్లారిటీగా ఉండాలి అంటే సో నీకు కరెంట్ అఫైర్స్ చదివే ముందు నీకు కొన్ని సబ్జెక్టుల యొక్క బేసిక్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ యొక్క బేసిక్స్ కనుక తెలియకపోతే నువ్వు కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేయలేవు, ఎగ్జామ్లో ఆన్సర్ రాదు. సో కాబట్టి పాత ప్యాటర్న్ ప్రకారం అంత అవసరం లేదు, కానీ ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ప్రకారం ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్. సో కాబట్టి మీరు కనుక కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కరెక్ట్ ప్రిపరేషన్లో ఉంటే మీరు ఫస్ట్ పాలిటీ అండ్ నెక్స్ట్ వన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి పూర్తిగా ఈ సబ్జెక్టులు అనేవి మీరు ఫస్ట్ చదవండి. ఎందుకంటే ఈ సబ్జెక్టుల యొక్క బేసిక్స్ అనేది మినిమం అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎవ్రీడే న్యూస్ పేపర్లో వచ్చేది either పాలిటీ రిలేటెడ్ ఉంటాయి, లేదంటే ఎకానమీ రిలేటెడ్ లేదా ఎన్విరాన్మెంట్ రిలేటెడే ఉంటాయి మ్యాక్సిమం, లేదా ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇష్యూ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం కనుక న్యూస్ పేపర్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన ఏంటి అంటే ఈ సబ్జెక్టుల యొక్క అట్లీస్ట్ బేసిక్స్ అయినా ఐడియా ఉండాలి. మినిమం బేసిక్స్ కూడా ఐడియా లేకుండా నేను ఇప్పుడే కరెంట్ అఫైర్స్ చదువుతా అంటే ఆ చదివిన రోజు ఆ చదివిన క్షణం అర్థమైనట్టు బాగానే అనిపిస్తుంది, కానీ తీరా 1 month అయిన తర్వాత 2 months అయిన తర్వాత మళ్ళీ తిరిగి చూస్తే ఏమి గుర్తుండదు. మళ్ళీ అది ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ పెట్టేటప్పుడు మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ తిరిగి. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా టఫే వస్తుంది. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ లేనప్పుడు ఇంతమందిని ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ టఫే వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుంది అన్న దృక్పథంలో మీరు ఉండొద్దు, ఓకేనా? ఒక్క మార్క్ అయినా మన జీవితాన్ని మార్చేస్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పాలిటీ కానీ, సో మనకి ఆర్థిక శాస్త్రం కానీ, అండ్ నెక్స్ట్ పర్యావరణం కానీ, నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థల గురించి కానీ పూర్తిగా క్లియర్గా మీరు తెలుసుకోండి. ఇవన్నిటి గురించి కొంచెం బేసిక్స్ అనే ఐడియా ఉండాలి. పూర్తిగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే ఇంకా బెటర్గా అర్థమైపోతుంది కరెంట్ అఫైర్స్ అనేది, ఓకేనా? రైట్. నేను ఇది అందరికి మీకు తెలియదని కాదు, మీ అందరికీ తెలుసు, కానీ మా ఉద్దేశం అనేది ఇక్కడ కాదు. పాపం మారుమూల ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో, ములుగు జిల్లాలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గవర్నమెంట్ జాబ్లో స్థిరపడాలని చాలా మందికి ఆశలు ఉంటాయి. సో వాళ్ళందరి కోసం అనేది మేము చెప్తున్నాం ఎలా ప్రిపేర్ అవ్వాలని. సిటీలో ఉన్న వాళ్ళకి, అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, వి నో దట్. సో కానీ ఎక్కడో మారుమూల ప్రాంతం వాళ్ళకు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది పాపం అయోమయంలో ఉంటారు. సో వాళ్ళ కోసం అనేదే మేము ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని చెప్పడం జరుగుతుంది, ఓకే? సో కాబట్టి దయచేసి మీరు కూడా పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే G4 అంటే ఏంటిది, G7 అంటే ఏంటిది, G20 కానీ, సార్క్ అంటే ఏంటిది, బ్రిక్స్, బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, ఐక్యరాజ్య సమితి అంటే ఏంటిది, G7 అంటే ఏంటిది, సో అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఏంటిది, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి ప్రోగ్రామ్ అంటే ఏంటిది, UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీకు శాంపుల్గా పెట్టా ఇక్కడ. సో G4 ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ అన్నిట్ల గురించి కూడా క్లియర్ కట్ ఐడియా అనేది మీకు ఉండాలి. ఎందుకంటే నువ్వు కరెంట్ అఫైర్స్ చదవడం మొదలు పెడుతున్నావంటే కరెంట్ అఫైర్స్ చదవడం మొదలు పెట్టే కన్నా ముందు ఈ ఆర్గనైజేషన్స్ గురించి నీకు ఐడియా ఉండాలి. ఎందుకు ఫామ్ అయింది, ఏ ఇయర్లో ఫామ్ అయింది, ఏ కంట్రీస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు సపోజ్ అంటే G20 సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది అంటే 2023లో. మరి G20 సమ్మిట్ ఇండియాలో జరుగుతుందంటే పాయింట్ ఏంటంటే G20 అంటే ముందు తెలిసి ఉండాలి కదా. G20 అంటే ఏ 20 దేశాలు ఉన్నాయి, అసలు G20 ఎందుకు వచ్చింది, ఏ కాంటెక్స్లో G20 అనేది పుట్టింది. సో ఇవన్నీ కొన్ని బేసిక్స్ అనేది నీకు మినిమం ఐడియా ఉండాలి. ఎందుకు ఇవన్నీ పదే స్ట్రెస్ చేయడం జరుగుతుందంటే పాత ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్స్ రావట్లేదు. బేసిక్స్ లేకుండా కరెంట్ అఫైర్స్ నీకు అర్థం అవ్వచ్చేమో కానీ గుర్తుండవు. నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మా. బేసిక్స్ లేకుండా కరెంట్ అఫైర్స్ అర్థమవుతాయి కానీ గుర్తుండవు. నీకు గుర్తుండాలంటే బేసిక్స్, ఇఫ్ యువర్ బేసిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో గుర్తు లేకపోయినా త్రూ ద ఎలిమినేషన్ ఆప్షన్ ద్వారా నీకు ఆన్సర్ గుర్తించడానికి 100% అనేది స్కోప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ ఫార్ములా ఏంటిదంటే సెలక్షన్ మెథడ్ ద్వారా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆన్సర్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే ఎక్కువ మంది సక్సెస్ అవుతుంటారు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడు వస్తుంది, ఓవరాల్ గ్రిప్ ఉన్నప్పుడు మనకు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరెవరైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి పాలిటీ బేసిక్స్ కానీ, ఎకానమీ బేసిక్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కానీ మినిమం బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మాత్రమే మీ కరెంట్ అఫైర్స్ అనేది 100% అర్థం అవడానికి ఛాన్స్ ఉంటాయి. లేదు అంటే ఇక అంతంత మాత్రమే ఉంటాయి. అవి అర్థం కానట్టు ఉపేంద్ర సినిమా లాగానే మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఇట్లా తారే జమీన్లో పోరానికి తిరుగుతాయి కదా బుర్రు అని అట్లా, రైట్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూసాం 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఏమైందమ్మా అనలైటికల్ బేస్డ్ వస్తున్నాయని చెప్పాను నేను. 30% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఏమొస్తున్నాయని చెప్పి మనం జస్ట్ మెమొరీ బేస్డ్ అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అవార్డ్స్ కానీ, సమ్మిట్స్, అవార్డ్స్ అని తెలుసు. సమ్మిట్స్ అంటే మనకేంటి సదస్సులు.
ఏ సదస్సు, ఇప్పుడు G20 సదస్సు కానీ ఇలాంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులు ఎక్కడ జరిగాయని. నెక్స్ట్ అపాయింట్మెంట్, నియామకాలు, ఏవైనా పెరుగుకి ప్రెసిడెంట్ ఎవరయ్యారు, సో ఈ ఉన్నాయి కదా అట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్. నియామకాలు కానీ, ప్లేసెస్ ఉన్నాయి వార్తల్లోనే ప్రదేశాలు, ఏ ప్రదేశాలు అయితే వార్తల్లో ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రదేశాలు కానీ, డేస్ అండ్ థీమ్స్. మనకి ఏదైనా ఒక డే సెలబ్రేట్ December 21, December 1 అనుకో, ఏమంటాం ఎయిడ్స్ డే అంటాం. ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటిది? ఈక్వలైజ్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో కాబట్టి దాని యొక్క సో ఇది థీమ్స్ అనేది ఏమని అడుగుతాడు, దాని యొక్క ఇతివృత్తం అంటాం కదా. సో ఆ డే యొక్క ఇతివృత్తం ఏ వృత్తి ఇతివృత్తం సెలబ్రేట్ చేశారని చెప్పి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఏది ఎక్కడ స్పోర్ట్స్ గెలిగింది, ఏం చేసింది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటిదంటే పెద్ద ఎఫోర్ట్ లేకుండా, ఇలాంటి బేసిక్స్ లేకుండానే అర్థమైపోతాయి. మన పెద్ద విషయం ఏం కాదు. అవార్డ్స్ కానీ, సమ్మిట్స్, అపాయింట్మెంట్, ప్లేసెస్ అండి. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఒక 30% మాత్రమే వస్తున్నాయి. 30% క్వశ్చన్ మాత్రమే ఇలా మెమరీ బేస్డ్ వస్తున్నాయి తప్ప రైట్ రావట్లేదు లేదు అండి. ఇక 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది పూర్తిగా ఏంటిది? అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఓకే, 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ప్యూర్లీ అనాలిసిస్ బేస్డ్. ఒకటి దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ కానీ, నెక్స్ట్ ఇండెక్సెస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఎకానమీ అండ్ పాలసీస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్సే. నీకు కనుక కాన్సెప్ట్ లేకుండా అండ్ సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ లేకుండా ఈ కరెంట్ అఫైర్స్ అనేది అర్థం కావు. అవి అర్థమైనా సరే గుర్తుండవు. ఒకవేళ అటు ఇటు కాకుండా చదివినా కానీ ఎగ్జామ్లో ఆన్సర్ రాదు. టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, హానెస్ట్గా చెప్పాలంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో దానికో కదమ్మా, నిజాయితీగా నేను ఉన్నది చెప్తున్నా మీకు. ఓకే, సో కాబట్టి మనం ఎందుకంటే మనం ఎగ్జామ్ అమ్మా, మనం ఒక్క మార్క్ తోటి మన జీవితం కూడా మారిపోవచ్చు. అందుకోసము మనం చేసే మిస్టేక్స్ అనేవి ముందే మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అయిపోయిన తర్వాత అంటే ఎవడు మిగిలడమ్మా ఈ కమర్షియల్ ప్రపంచంలో. మనకి మనమే చూసుకోవాలి. మన కోసం వాడొచ్చి సాయం చేస్తాడు, వీడొచ్చి సాయం చేస్తాడు, ఎవడు సాయం చేయడు ఈ కమర్షియల్ ప్రపంచంలో. కమర్షియల్ ప్రపంచంలో మన గురించి మనమే చూసుకోవాలి, మన గురించి మనమే నేర్చుకోవాలి, మన గురించి మనమే, మనకి మన లోటుపాట్లు ఏమున్నాయి, మన వీక్నెస్ పాయింట్ ఏముంది, స్ట్రాంగ్ పాయింట్ ఏముంది, ఈ కమర్షియల్ ప్రపంచంలో మనని మనమే చూసుకోవాలి. ఈ కమర్షియల్ ప్రపంచంలో ఎవడు ఏ ఒక్కడికి సాయం చేయడు. సో దయచేసి మీకు చెప్పేది అర్థం చేసుకోండి. కాబట్టి సో ఇవన్నిట్లో అనలైటికల్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. సో నీకు రిపోర్ట్స్ చదువుతున్నావా, చదివినప్పుడు నీకు బేసిక్స్ ఉన్నాయా లేవా, ఇండెక్సెస్ ఉన్నాయా లేవా, సోషల్ ఇష్యూస్ గురించి అవగాహన ఉండాలంటే నీకు పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని ఐడియా ఉన్నాయా లేవా, అవి నీకు అర్థం. ఎస్సీ కమిషన్ తెలుసా లేదా, ఎస్టీ కమిషన్ తెలుసా లేదా, ఎస్సీ కమిషన్ పవర్స్ ఏంటిది, ఎస్టీ కమిషన్ పవర్స్ ఏంటిది, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పవర్స్ ఏంటిది, అలాంటి వాటి మీకు సోషల్ ఇష్యూస్కి మనకు సంబంధించి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు అట్లీస్ట్ వాటి గురించి మినిమం ఏముండాలి, అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ ఏం చేయాలి, ఇంటర్లింక్ చేయాలి. ఎకానమీ అండ్ పాలసీస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా అనలిటికల్ బేసిస్ క్వశ్చన్స్ అనేటివి ఈ ఏరియా నుంచి మన క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది మనకు November 29 రోజు మనకి నీతి ఆయోగ్ అనే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏ రిపోర్టు? ఇలా కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అనే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. కార్బన్ ఉద్గారాలకు సంబంధించి మనకు నీతి ఆయోగ్ అనేది ఏంటిది రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, నీతి ఆయోగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ గురించి 4 స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటాడు. మనం ఏంటంటే ఈ రిపోర్ట్ని మొత్తం చదివితే కానీ లేదు, పాతకాలం లాగా ఏమో అడగట్లేదు క్వశ్చన్స్. కాబట్టి ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ని పూర్తిగా పరిక్షుణ్ణంగా మొత్తం చదవాలి. చదివినప్పుడు 4 స్టేట్మెంట్లు వాడేసేవాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. సో కాబట్టి ఇలా అందుకే మనం చెప్పింది ఏంటిదమ్మా, ఇండెక్సెస్. సో ఫస్ట్ ఇండెక్సెస్ అండ్ ఏంటి, రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్పస్లో. రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్స్ని ఖచ్చితంగా మనం క్లియర్గా చదవాల్సి ఉంటుంది. అట్లా ఇండెక్సెస్ ఏమైనా ఇండెక్సెస్ వచ్చినా వాటి గురించి కూడా క్లియర్ కట్గా చదవాల్సి ఉంటుంది. సపోజ్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 అనేది జరిగినప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27లో ఏం డిస్కషన్ జరిగింది, లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటిదనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. దేని గురించి? లాస్ అండ్ డ్యామేజ్ గురించి. అదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27లో గ్రీన్ వాషింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అసలు గ్రీన్ వాషింగ్ అంటే ఏంటిది, దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కోసము, లో ఎమిషన్ కార్బన్ యొక్క ఉద్గారాలు తగ్గించడానికి కోసము గవర్నమెంట్ అని ఒక స్ట్రాటజీని ప్రారంభించింది. ఆ స్ట్రాటజీ గురించే మనకు LTE అని చెప్తున్నాం. అట్లాగే క్లైమేట్ ఫైనాన్స్ వాతావరణ మార్పులకు సంబంధించిన ఫినాన్స్ అంటే ఏంటిది, దాని గురించి ఏంటి, ఇలాంటివన్నీ చదవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అనలిటికల్ క్వశ్చన్స్. మెమరీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ వేరు, అనలిటికల్ కరెంట్ అఫైర్స్ వేరు. అదే మీరు డివైడ్ చేయండి. నేను అదే చెప్తున్నాను మీకు. 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి నీకు మెమరీ బేస్డ్ వచ్చిన 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి అనలిటికల్ బేస్డ్గా వస్తున్నాయి. స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు, లేదంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా, నువ్వు కోర్ ఆఫ్ ద టాపిక్ని అర్థం చేసుకున్నావా లేదా అన్న దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ముందట్లాగా క్వశ్చన్స్ అనేవి రావట్లేదు, మారిపోయినాయి. ప్రపంచం మారింది, జియో రెవల్యూషన్ వచ్చింది. దాని ద్వారా ప్రపంచం అనే డిజిటల్
వరల్డ్ వైపుకి మూవ్ అయింది. మనం కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మనం కూడా ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా మనం మారాలి. మనం మారకపోతే మనల్ని ఎవరు మార్చలేరు. చెప్పా కదమ్మా ఇంతకుముందే, కమర్షియల్ ప్రపంచంలో మన గురించి మనకే బాగా తెలుసు, ఎవడు మనకు సాయం అందించడు. కాబట్టి మనమే మారాలి. మనకు మనమే మారి మనం ఎగ్జామినేషన్లో అందరికన్నా ముందుగా ఉండాలి. ఓకే. సో కాబట్టి ఇండెక్సెస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఎకానమీ అండ్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా అనలిటికల్గా ఇలా అడుగుతున్నాడు. సో కాబట్టి మీకు అనలిటికల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయనడానికి చిన్న ఎగ్జాంపుల్ చూపించాను నేను. నెక్స్ట్ పాలిటీ గురించి చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది రీసెంట్గా డిమానిటైజేషన్ మీద మన సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది మన పాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఆర్బీఐ పవర్స్ ఏంటిది, ఫంక్షన్స్ ఏంటిది, ఇలాంటివి కానీ. నెక్స్ట్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రమోషన్స్ పైన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఆఫ్ ద రిజర్వేషన్ పైన జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ టాట్ అంటే ఒక మినిస్టర్ అనేది పొరపాటున ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టా కాదా అనే దాని మీద కూడా స్టేట్మెంట్ ఇవ్వడం సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది నువ్వు పాలిటీ చదువుకొని ఇంకా పాత చింతకాయలాగా ఎన్ని రోజులు ఆర్టికల్ 16 ఏంటిది, ఆర్టికల్ 19 ఏంటిది, ఆర్టికల్ 21 ఏంటిది, ఆర్టికల్ 21A ఏంటిది, ఇవి ఎవరు అడగడు. పాతకాలం క్వశ్చన్లు అయిపోయినాయి అవి. ఆర్టికల్ నంబర్లు అడుగుడు, అవన్నీ ఒకప్పటి మాట ముచ్చట, అవన్నీ పోయినాయి. ఆ స్టోరీ అంతా ఓవర్. ఇప్పుడు ఏంటి, ప్యూర్లీ అనలైటికల్. నీకు ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అని తెలిసినంత మాత్రం ఏం చేయలేవు అక్కడ. రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అంటే ఏంటిది అసలు? సో ఆ యాంగిల్లో మనం చదవాల్సి ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఓరియంటెడ్ లోపల. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్లోకి వస్తున్నాయి. ముందట్లాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి 2016లో క్వశ్చన్ ఇంత సింపుల్గా వచ్చింది గ్రూప్ 2, ఇప్పుడు ఇంత టఫ్ వస్తాయా, ఇవి ఇంత ఈజీ వస్తాయా, ఇలాంటివన్నీ కొంతమంది మీ మైండ్ని పాడు చేస్తూ ఉంటారు మన చుట్టుపక్కల. ఎప్పుడెప్పుడైతే మన చుట్టుపక్కల నెగిటివ్ పీపుల్ ఎక్కువ మంది సర్దుకుంటారో అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ట్రై టు అవాయిడ్ ద నెగిటివ్ పీపుల్. నెగిటివ్ పీపుల్ చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం చెడగొట్టడానికి. సో నెగిటివ్ పీపుల్ చెప్పింది నమ్మద్దు ఎప్పటికి కూడా. మనకంటూ ఒక వాడు చెప్పింది వినాలి, బట్ వాడికి మనకంటూ ఒక క్లారిటీ కూడా ఉండాలి. మనం ఆ పక్కోడు చెప్పినట్టు చెప్తే వాడు మునుగుతాడు, మనం మునుగుతాం. ఓకేనా? జీవితంలో సక్సెస్ అవ్వాలంటే 2 ఉంటాయంట. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో కొటేషన్ చదివా. దానిలో ఏంటిదంటే ఒకటి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఒక రూట్ ఏంటిదంటే ఎవడైనా సక్సెస్ అయిన పర్సన్ చెప్పింది వినాలని ఒకటైతే, లేదంటే నీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు నేర్చుకోవాలి, నీ యొక్క అనుభవం ద్వారా నేర్చుకోవాలి. మన యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకోవాలంటే అంత ఓపిక ఉండాలి, ఓటమి తట్టుకునే ధైర్యం ఉండాలి, అంత టైం కూడా ఉండాలి. సో కాబట్టి మనంతటా మనం నేర్చుకోవడం అనేది ఫులిష్నెస్. కాబట్టి ఎవడో సక్సెస్ అయిన పర్సన్ చెప్పినప్పుడు వాని అడుగు జాడల్లో నడుస్తూ వాడు చెప్పిన దాన్ని చేస్తే మనకు సక్సెస్ తొందరగా రీచ్ అవ్వగలం. 2 ఉన్నాయి. ఒకటి సక్సెస్ అయిన పర్సన్ చేసింది వినడం, లేదా నీ అంతటి నువ్వు నీ అనుభవం ద్వారా నేర్చుకోవడం. ఈ రెండిట్లలో ఏది బెటర్ చాయిస్ అనేది మీ అందరికీ తెలుసు. యూఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. మీరు అందరికీ తెలుసు, మీ అందరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ అందరికీ తెలుసు మనం ఏ పాత్రను చూజ్ చేసుకోవాలనేది మీ అందరికీ మీ మైండ్లో మీకు క్లారిటీ ఉంది. సో కాబట్టి దయచేసి ఎవరెవరో నెగిటివ్స్ చెప్పేటి ఏం నమ్మద్దు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మనం డైవర్ట్ చేస్తారు. ఏం కాదురా, ఆ క్వశ్చన్స్ రావురా, ఇట్లా రావురా, ఏం కాదు, నువ్వు అంత ఎందుకు డెప్త్ ప్రిపేర్ అవుతున్నావు, ఇట్లా చెప్తున్నాడు వాడు చిన్నప్పుడు చదువుకుని ఉంటాడేమో, మనకేం తెలుసు, మనం డైవర్ట్ చేస్తుంటాడు వాడు. రైట్. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు February 1st బడ్జెట్ వస్తుంది. ఓకే, February 1st మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ వస్తుంది. అట్లాగే ఫిబ్రవరిలో మనకి ఎకనామిక్ సర్వే వస్తుంది. దీంతో పాటు మనకు మార్చిలో మన కేసీఆర్ సార్ కూడా మనకు తెలంగాణ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా వస్తుంది మళ్ళీ మార్చిలో. పాత ఎకనామిక్ సర్వే కాకుండా కొత్త ఎకనామిక్ సర్వే కూడా వస్తాయి. కాబట్టి ఇవి అండ్ నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చే ఎకనామీ ఇష్యూస్ కానీ, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎకనామిక్ సర్వేకి సంబంధించి మీరు ఇప్పుడైనా టెక్స్ట్ బుక్లు కొనాలనుకుంటే పాత టెక్స్ట్ బుక్లు ఏం కొనొద్దండి. ఈ మార్చ్ మంత్లో కొనుక్కోండి ఎకనామిక్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే కొత్త ఎకనామిక్ సర్వేలు కొత్త ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు మీరు కొన్నా కానీ అవన్నీ అవుట్డేటెడ్ మ్యాటరే ఉంటాయి కాబట్టి పెద్ద యూజ్ కాదు ఎగ్జామ్కి. ఓకే, సో ఎకనామిక్స్ సంబంధించి ఇవి కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఎకనామిక్స్ సంబంధించి కానీ, ఇవి పాలిటీకి సంబంధించి కానీ, ఇవి జనరల్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి రిపోర్ట్స్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఏమవుతున్నాయంటే మనకి ఎక్కువ మొత్తంలో అనలైటికల్ బేస్డ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి మనకి. ఓకేనా. సో కాబట్టి మనం ఏదో చిన్నగా చదువుకొని పైన పోయినామంటే కష్టం అవుతుంది. అండ్ పర్టికులర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, మనకి ఏంటిదంటే పేపర్ 1లో చూసుకుంటే ఎకానమీ కానీ, పేపర్ 1లో చూసుకుంటే మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ కానీ లేదు. పేపర్ 1లో అవన్నీ అటు వెళ్ళిపోయినాయి. పేపర్ 3లో ఎకానమీ వెళ్ళిపోయింది, పేపర్ 2కి పాలిటీ అండ్ గవర్నెన్స్ వెళ్ళిపోయింది. కాబట్టి పేపర్ 1లో ఉన్నాయి మ్యాక్సిమం వెయిటేజ్ 3 సబ్జెక్టులు: హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. మీకు 100 మార్కులు ఇవే ఉంటాయి పేపర్లో. హిస్టరీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ డంప్ చేస్తారు. ఎందుకంటే ఎకానమీ, పాలిటీ లేదు పేపర్ 1లో. గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్ ఉంటాయి కాబట్టి పేపర్ 1లో ఎకానమీ, పాలిటీ ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ క్వశ్చన్లు పడుతుంటాయి. ఓకే, సో మూమెంట్ కూడా లేదు. సో కాబట్టి ఉన్నదల్లా 4 టాపిక్స్: కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ కల్చర్, ఇవి అండ్ ఆప్టిట్యూడ్ అవి ఎట్లా ఉంటాయి అనుకోండి. బట్ మాక్సిమం వెయిటేజ్ అనేది వీటికి ఉండబోతుంది. సో కాబట్టి దయచేసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు
ఈ కొన్ని బేసిక్స్ అనేవి ముందే నేర్చుకోండి. సబ్జెక్టుల యొక్క బేసిక్స్ అనేవి మీరు నేర్చుకోండి. ఇలా ఈ ఆర్డర్‌లో క్వెషన్స్ వస్తున్నాయి. అనలిటికల్ బేస్డ్, మెమరీ బేస్డ్ క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇలా మార్క్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన మీరు కరెంట్ అఫైర్స్ చదివే ముందు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వీటి యొక్క బేసిక్స్‌ని ఈ సబ్జెక్టుల యొక్క బేసిక్స్ అనేటివి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ అనేటి బేసిక్స్ గనక తెలిసి ఉంటే నీ కరెంట్ అఫైర్స్ అనేవి పూర్తిగా అర్థమై లాంగ్ టర్మ్‌లో నీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? లేదంటే మనకేమైతే కష్టమైతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది. కాబట్టి అవార్డ్స్ గానీ, సమ్మిట్స్ గానీ, సదస్సులు గానీ ఇవన్నీ మెమరీ బేస్డ్. అది ఎవడైనా ఆన్సర్ పెడతాడు. దాంట్లో ఏం లేదు పెద్దగా. నువ్వు చదివినా, నేను చదివినా, ప్రపంచంలో ఎవడు ఎగ్జామ్ ప్రిపేర్ అయినా దానికి ఆన్సర్ పెట్టేస్తాడు వాడు. ఎందుకంటే రట్టా మారిన ఎగ్జామే, వామిటింగ్ కన్నా సీదా జాకే వామిటింగ్ కర్దైతే ఎగ్జామే. కానీ అనలిటికల్ క్వెషన్స్ పెట్టిన వాడే విజేత అవుతాడు. ఆ విజేత ఎవరనేది మీ యొక్క నిర్ణయంలో, మీ యొక్క ప్రిపరేషన్‌లో ఉంది. అండ్ మీరందరూ కూడా కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే? జనవరి నుంచి జూన్ మంత్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేయండి. జీనియస్ ఆన్లైన్ అనేది ఖచ్చితంగా మేము కూడా ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ అని మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఇండెక్సెస్ సెపరేట్‌గా, రిపోర్ట్స్ ఏమైనా కొత్త రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ గురించి డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ద రిపోర్ట్ కానీ, అండ్ మెమరీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా సెపరేట్‌గా మీకు జీనియస్ ఆన్లైన్ అనేది తీసుకురాబోతుంది. మీ ముందుకు కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీగానే మేము యూట్యూబ్ జీనియస్ ఆన్లైన్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రీగా. కింద పీడిఎఫ్ లింక్స్ కూడా పెడుతున్నాం. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్‌తో పాటు. అండ్ నెక్స్ట్ మీరు క్లాసెస్ కూడా వినొచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. డోంట్ గివ్ అప్. విజయం మనదే ఖచ్చితంగా. మీరు ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది కదా, మనం సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి మన డౌట్‌లో ఉంటుంది. కాంపిటీషన్‌లో ఎంత ఉన్నా కానీ కరెక్ట్ ప్రిపేర్ అయిన వాడే గెలుస్తాడు. ఎప్పటికైనా. ఆ కరెక్ట్ ప్రిపేర్ అయ్యేదనేది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద, మనం వాడే బుక్ మీద, మనం చేసే టెస్ట్ సిరీస్ మీద, మన సబ్జెక్ట్ యొక్క అండర్‌స్టాండింగ్ మీద. ఓకే? ముందట్లాగా ఏం క్వెషన్‌లు రావట్లేవు. ముందట్లాగా ఏం క్వెషన్‌లు అంటే అశోకుడు చెట్లు నాటించెను పోయినాయి అవి. ఔరంగజేబు అది కట్టించెను. ఇవన్నీ పోయినాయి. ఆ క్వెషన్స్ రావట్లేవు. అక్బర్ దీన్ హిలాహి మతాన్ని స్టార్ట్ చేశాడని. అక్బర్ దీన్ హిలాహి మతాన్ని స్టార్ట్ చేశాడని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని అడగట్లేదు. వాట్ ఈస్ మీన్ బై దీన్ హిలాహి? దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటిది? ఇలా అడుగుతున్నాడు. క్వెషన్స్ అనేది బియాండ్ లిమిట్ వెళ్ళిపోయినాయి మనకి. కాబట్టి మీరు కూడా మీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీని ఏం చేయండి? మార్చండి. ఓకే? థ్యాంక్ యూ ఎవన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద జీనియస్ ఆన్లైన్, ఫ్రమ్ యువర్ సంతోష్ రెడ్డి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.